హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న తోట అండి, మినీ తోటని చూపించబోతున్నాను. మనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ అండి, ఎన్ని ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఉన్నా అని ఇలాంటి నేచర్లో మనం కాసేపు ఒక ½ అన్న టైం స్పెండ్ చేస్తే అవన్నీ మర్చిపోతాం కదా. మీరు కూడా ఇలా టైం స్పెండ్ చేయండి. మా ఇంటి దగ్గర ఉన్న చిన్న తోటకు అయితే నేను విజిట్ అయ్యాను ఈరోజు. చూడండి ఎంత బాగుందో. ఈ పువ్వులను మీ దగ్గర ఏమంటారు చెప్పండి. మా దగ్గర అయితే మేమైతే కాగితం పువ్వులు ఆర్ పేపర్ ఫ్లవర్స్ అని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి ఎంత ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఈ తోటలో అయితే పింక్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా వేరే కలర్స్ ఉంటాయో ఉండేవో నాకు తెలియదు, బట్ నేను చూసినంత వరకు అయితే పింక్ అండ్ వైట్ కలర్స్లోనే ఎక్కువ చూసాను నేను. ఇవి మన విలేజ్లలో అయితే ఈ పువ్వులు ఎక్కువగా ఉంటాయండి, చాలా వరకు ఉంటాయి. చూడండి తోట ఎంత బాగుందో. ఫ్లవర్స్ చూస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. కాసేపు నేచర్లో మనం గడిపితే ఎంత ఆ ఫ్రెష్ ఎయిర్ అన్నది మనకు తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చెప్పండి మీరే. మీకు వీలైతే కనుక ఇలాంటి నేచర్లో కాస్త టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. మనకున్న టెన్షన్స్ ప్రెజర్స్ అంతా మర్చిపోతాం కాసేపు గడిచిన ఈ మంచి నేచర్లో, గ్రీనరీలో. నేచర్ ఎంత బాగుందో కదా రియల్గా. లేవే ఇది ఇట్లేస్తా. ఈ తోటలో అయితే జామ చెట్లు, కొబ్బరి చెట్లు అండ్ మేడిపండు చెట్లు, మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి. మామిడి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు అండ్ సపోటా ఆల్సో. సపోటా కూడా ఉంది. సపోటా పళ్ళు, జామ పళ్ళు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. కానీ ఇక్కడ నేను గడిపిన కొంచెం సేపు అయినా అండి చాలా బాగా అనిపించింది. మైండ్కి అయితే మ్యాక్సిమం విలేజ్లలో అయితే మాత్రం నేచర్కి మనం దగ్గరగా ఉంటామండి. సిటీలో అయితే అంత నేచర్కి దగ్గరగా ఉండలేము, పార్క్కి వెళ్ళి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ విలేజ్లలో అయితే మ్యాక్సిమం చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు గ్రీనరీలో ఉండేటట్టు చూసుకోండి. అంటే మనం ఇంటి దగ్గర కూడా చెట్లు పెంచుకునేటట్టు చూసుకోండి. సిటీలో కూడా చూడండి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడే చెట్లకు అయితే పూత పూస్తున్నాయి. సమ్మర్ వస్తుంది కదా, మామిడికాయలు అయితే అవుతాయి. చూడండి పక్కకే చిన్నగా ఇప్పుడే తోట వేశారు, కొత్తిమీర తోట వేశారు. చూడండి చిన్నగా ఎంత బాగా ఉందో. అది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కదా. ఫ్రెష్గా పండిన కొత్తిమీర కూరలలో వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. చూడండి ఎంత కొబ్బరి బొండాలు కూడా ఇప్పుడే వస్తున్నాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.